హాయ్ అండి. ఈరోజు సిరాకు తాలింపు ఓకే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఎర్రగడ్డ, ఓకే, పాలాకు, ఇది సిరాకు అండి, ఇది 2 కట్టలు. ఓకే, సిరాకు, శనగగింజల పొడి. శనగగింజల పొడిలో వచ్చి ఇది ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, శనగగింజలు ఓకే వేయించుకొని ఫ్రై ఇది మిక్సీ చేసి పెట్టుకున్నాము. ఓకే, మనం ఎర్రగడ్డల ముందుకి ఏమి వేయాల్సిన అవసరం లేదు, టమాటో అట్లంతా ఏమి వేయాల్సిన వల్ల తాలింపుకి నేను చెప్తాను మళ్ళీ. ఓకే, కడాయి పెట్టుకోండి. ఓకే, కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల నూనె చాలండి. 2 కట్టలు ఆకలి కాబట్టి 3 స్పూన్లు, చిన్న స్పూన్ అయితే 4 స్పూన్లు వేయండి, పెద్ద స్పూన్ అయితే 3 స్పూన్లు చాలు. నూనె వేడైన తర్వాత కొద్దిగా అండి ఓకే వేస్తామంటే వేసినాము తాలింపు గింజ. ఇది ఏమంటారు ఆవాలండి. ఓకే, ఇది బాగా చిట్లించాలా, అట్లా సౌండ్ వస్తుంది. ఓకే, చూడండి, సౌండ్ వచ్చినప్పుడు అది బాగా ఇదవుతుంది. ఇట్లా టప్ సౌండ్ వస్తుంది కదండి, అంటే బాగా ఎగుతుంది. ఓకే, తర్వాత కరివేపాకు అండి. ఓకే, వేసినామంటే ఒక 5-6 రెమ్మలు కరివేపాకు. దానికండి టమాటా ఏమి యూజ్ చేయకండి. ఓకే, ఎర్రగడ్డలు వేయండి. ఓకే, ఇది వచ్చి ఒకే పెద్ద ఎర్రగడ్డ, ఒక ఎర్రగడ్డ చాలు. ఓకే, కొంచెం రెడ్ దోసతో వచ్చేస్తారు, మరి ఎక్కువ ఇది కావాల్సిన అవసరం లేదు. రెడ్ జస్ట్ వేగితే చాలు, కొంచెం వేడెక్కితే కూడా చాలు అండి ఎర్రగడ్డలు. ఓకే, ఇది వచ్చి పాలాకు 2 కట్టలు, సిరాకు అండి, పాలాకు ఇది సిరాకు 2 కట్టలు వేసేసి సన్నగా తరుక్కోండి. ఓకే, సన్నగా కొంచెం పెద్దగా అన్నమాట తరుక్కోండి. ఇంకా ఏమి వేయద్దండి, అంటే ఎర్రగడ్డలు వేసినాము, పోపు వేసినాము, ఎర్రగడ్డలు వేసినాము, సిరాకు. ఓకే, సిరాకు వేసేసి ఊరికే మనం ఆల్రెడీ మనకి శనగగింజల పొడిలో మిరపకాయలు ఉన్నాయి, ఎండుమిరపకాయలు ఉంది, తెల్లగడ్డ ఉంది, శనగగింజలు, ఇవి 3 మనం మిక్స్ చేసి పెట్టుకునేస్తున్నాము. ఓకేనా, ఇది లాస్ట్, ఇది ఎప్పుడు వేయాలంటే ఇది మనం ఆకు ఇంకా దించుతాము అనేటప్పుడు 10 నిమిషాల ముందు వేసేసి కొంతసేపు సిమ్లో పెట్టేస్తే చాలండి. ఓకే, దీన్ని మనం వైట్ రైస్ కన్నా తినచ్చు, మనం లేకుంటే రసం పెట్టుకొని సైడ్ డిష్గా అన్న కూడా తీసుకోవచ్చు. అన్నానికి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఇంకేమి వేయాల్సిన పని లేదు, ఈజీ మెథడ్ ఇది. ఓకే, ఇది లాస్ట్లో మళ్ళీ నేను చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇది ఉత్తగా పచ్చిగానే చేస్తాం అనుకోండి, కొంచెం ఇదిగా ఉంటుంది, కారం పట్టినట్లుగా అనిపించదు, ఎందుకంటే అది మనం లాస్ట్లో వేస్తాం కాబట్టి. చూడండి, ఊరికే కొద్దిగా మిరప్పొడి. ఓకేనా, అది ఆకు కోసం కొంచెం అన్ని మసాలా మాదిరి కొంచెం ఇదవుతుంది, అంటే ఏమి వేయాల్సిన పని లేదు. సాల్ట్ వేయాలా. ఓకే, సాల్ట్ కొద్దిగా పసుపు పొడి వేసుకున్నామంటే సాల్ట్ మీకు మనకు తగినంత అండి, అంటే దాన్ని చెప్పాల్సిన పని లేదు. ఓకే, కొద్దిగా పసుపు పొడి వేసుకున్నాము కలవేసి కోసం. ఓకే, దీన్ని జస్ట్ ఒకసారి కనబెట్టేసి సిమ్లో అండి. ఓకే, సిమ్లో పెట్టేసినాం అనుకోండి, దీంట్లో నీళ్ళు కూడా వేయద్దండి. ఓకే, నీళ్ళు కూడా ఇట్లా బాగా కనబెట్టేసి బాగా ఎర్రగడ్డలు అంతా ఇదైంది కదా. ఓకే, ఇది 2 కట్టలు కదా, కొంచెం చిన్నగానే ఉంటాయండి కట్టలు. ఇండియాలో ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోయింది నేను కొని అక్కడ, కాబట్టి నాకు ఐడియా లేదు అక్కడ. ఈ కోవిడ్లో కాబట్టి మీకు కొంచెం చిన్నగానే ఉంటాయి కట్టలు ఇవి. ఈ చిన్న కట్టలు 2 కట్టలు ఇవి. మనం తాలించాం ఇంకా కూడా కొంచెం అయిపోతుంది అది. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ మంట వచ్చి ఇక్కడ కొంచెం పెద్దది కానీ కదా, ఈ మంటని మేము సిమ్ చేసేస్తాము. ఓకేనా, ఇలా సిమ్ చేసేసి దానిపైన ఒక మూత పెట్టేస్తామంటే ఓకే, ఒక 10-15 నిమిషాలు అంతే చాలండి. ఓకే, మళ్ళీ లాస్ట్లో మళ్ళీ నేను శనగగింజల పొడి వేసేటప్పుడు చెప్తాను, మళ్ళీ చూపిస్తాను. ఓకే, అంతే అండి. దాంట్లో నీళ్ళు కూడా యాడ్ చేయలేదు. మనం ఆల్రెడీ మనము కూరాకు బాగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి కడుగుతాం కదా, ఒక 4-5 సార్లు కడిగిన వాటరే ఉంటుంది దీంట్లో. ఓకే, ఆ ఆకులో అంతే, ఆ నీళ్ళే చాలు. ఇప్పుడు సిమ్లో పెట్టేసినాము. ఓకే, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఇదే అండి. ఓకే, 2 కట్ల ఆకు చెప్పినాం కదా, ఇదే. ఇంకేమి వేయద్దండి మీరు, టమాటాలంతా నీళ్ళు అవంతా ఏమి వేయద్దండి.
సిమ్లో పెట్టేసండి. ఓ 15 నిమిషాలు మధ్య మధ్యలో పోయి కలబెట్టుకుంటా ఉండండి. తర్వాత నీళ్ళంతా ఇంకిపోతుంది. తర్వాత పోయి శనగగింజల పొడి వేసేసేయండి. ఓకేనా? ఆ శనగగింజల పొడి వేసేసి ఒక 5 నిమిషాలు చాలండి. ఓకే, ఉండే ఆ నీళ్ళతో ఇది బాగా థిక్ అయిపోతుంది. మీరు మనం వైట్ రైస్ కన్నా రసమన్నాని కన్నా తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. చేసి చూడండి, ట్రై చేయండి. ఓకే, తిని చూసి చెప్పండి నాకు ఎలా ఉందో. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.